తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. ఈ సంవత్సరము ఈ రాశి వారికి దైవిక బలం బాగుంది. లగ్న రాజ్యాధిపతి అయినటువంటి గురువు పంచమంలో సంచారము. ఈ సంవత్సరం ఆరంభంలో కేతువు, డిసెంబర్లో రాహు సంచారము యోగిస్తున్నారు. మంచి శుభ ఫలితాలను ఇస్తున్నారు. జూన్ 2 నుండి గురువు కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో సంచారము. మీన కర్కాటక రాశాధిపతులైనటువంటి గురుచంద్రులు మిత్రులు గురువు మిత్రక్షేత్రంలో సంచారము. ఈ గురువు మీనరాశిని విశేష దృష్టితో వీక్షిస్తున్నందున అద్భుతమైనటువంటి యోగకాలంగా చెప్పవచ్చును. తద్వారా పట్టిందల బంగారమా అన్నట్లుంటుంది. దైవానుగ్రహంతో అనుకూలంగా ఉంటుంది. అన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వాక్ చాతుర్యతతో ఆత్మస్థైర్యంతో భూగృహాది స్థిరాతులు సంపాదించుకుంటారు. ప్రత్యర్థుల విషయాలలో తగాదాలు, వ్యవహారాలలో మీదే పైచేయి అన్నట్లుంటుంది. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. గతంలో కొన్నటువంటి భూమి మంచి ధర పలుకుతుంది. మీ పిల్లలకు చేసే వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. వైవాహిక జీవితం ఆనందప్రదంగా ఉంటుందని చెప్పవచ్చును. శని జన్మరాశిలో ఉన్నప్పటికీ ఎక్కువ అశుభ ఫలితాలు ఇవ్వలేడు. రాహు కేతువుల సంచారంతో ధనాదాయము, గృహ నిర్మాణ అవకాశము, కార్యశాఫల్యత, శత్రు పరాభవము, శీఘ్ర కార్యసిద్ధి, మనోధైర్యము, సుఖ సంతోషాలతో జీవితం గడపడం లాంటి శుభ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చును. ఆధ్యాత్మిక పరమైనటువంటి స్పందనలతో, చెక్కు చెదరని విశ్వాసంతో ఎంతటి మొండి కార్యాన్ని అయినా సునాయంగా చేజిక్కించుకుంటారు. ఈ సంవత్సరము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు సక్రమంగా విధులు నిర్వహించి అధికారులచే మరియు ప్రభుత్వంచే మన్ననలు పొందుతారు. గృహంలో వివాహాది శుభకార్యాలు చేపడతారు. పదవిలో ఉన్నత పదవి పొందడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. సాఫ్ట్వేర్ రంగంలోకి సంబంధించినటువంటి వాటికి మంచి శాలరీతో ప్రమోషన్ లభిస్తుంది. ప్రైవేట్ రంగం వారికి పదోన్నతులు ఉంటాయి. ఈ సంవత్సరము రాజకీయ నాయకులకు మహోన్నత కాలంగా పేర్కొనవచ్చును. ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సంపాదిస్తారు. సామాజిక సేవా రంగాల ద్వారా ప్రజలలో ప్రేమ భావాలు పెంపొందించుకుంటారు. ఆదిస్థాన వర్గం వారిచే మంచి అభిప్రాయం ఉంటుందని చెప్పవచ్చును. మంచి పదవులు కూడా స్వీకరించే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరము కళాకారులకు చాలా బాగుందని చెప్పవచ్చును. టీవీ, సినీ రంగాల వారికి, గాయని గాయకులకు, నటీ నటులకు, సాంకేతిక నిపుణులకు మంచి విజయ అవకాశాలు లభిస్తాయి. అన్నిట్లో వృద్ధి చేసుకుంటారు. మీరు చేసే ప్రతి పని యందు ప్రజాదరణ కలుగుతుంది. ప్రైవేట్ రంగాల నుండి అవార్డులు, రివార్డులు అందుకుంటారు. ఈ సంవత్సరము వ్యాపారస్తులకు మంచి యోగకాలంగా ఉందని చెప్పవచ్చును. నూతన వ్యాపారాలు అనుకూలిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి బాగుంది. హోల్సేల్, రిటైల్ రంగం వారికి మంచి లాభాలు ఉంటాయి. పాల వ్యాపారము, బియ్యం వ్యాపారము, హోటల్, రెస్టారెంట్ వ్యాపారము అభివృద్ధి స్థాయిలో ముందంజలో ఉంటాయని చెప్పవచ్చును. ఈ సంవత్సరము విద్యార్థులకు గ్రహ బలాలు అనుకూలంగా ఉన్నందున మంచి జ్ఞాపక శక్తితో మంచి మార్కులు సాధిస్తారని చెప్పవచ్చును. చదువులపై శ్రద్ధ చూపుతారు. మంచి మార్కులతో అర్హత పరీక్షలలో విజయావకాశాలు అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చును. మీరు కోరుకున్నటువంటి కాలేజీలలో సీట్లు లభించే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఈ సంవత్సరం వ్యవసాయదారులకు 2 పంటలు బాగా పండుతాయి. రుణాలు తీరుస్తారు. ఇంట్లో శుభకార్యాలు చేస్తారు. వరి, పత్తి పంటలు బాగా పండుతాయి. రొయ్యలు, చేపల వారికి అద్భుతమైనటువంటి యోగకాలకంగా ఉందని చెప్పవచ్చును. వీరికి మంచి లాభాలతో పాటు గృహంలో శుభకార్యాలు చేస్తారు. ఈ సంవత్సరము స్త్రీలకు పట్టిందల్లా బంగారం అన్నట్లుంటుంది. ఆభరణాలు కొంటారు. ప్రభుత్వం నుండి సంక్షేమ పథకాలు అందుకుంటారు. ఉద్యోగం చేసే వారికి ప్రమోషన్ పక్కాగా ఉందని చెప్పవచ్చును. వివాహం కాని వారికి వివాహం అవుతుంది. పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది. మీ కుటుంబంలో మీరే పై చేయి అన్నట్లు ఉంటుంది. ఈ సంవత్సరము స్త్రీ పురుషులందరికీ అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చును. భార్యాభర్తల మధ్యన సఖ్యతగా ఉంటుంది. కావున మీపై ఈర్ష్య, ద్వేష భావాలు, నరదృష్టి తొలగిపోవాలనుకుంటే, ఇంకా మంచి శుభ ఫలితాలు కలగాలనుకుంటే శని మరియు ఇతర గ్రహాలకు సంబంధించినటువంటి శాంతి ప్రక్రియలు చేయడం ద్వారా అనుకూల పరిస్థితులు ఉంటాయి. శివాభిషేకం చేయించుకోవడం మంచిది. శ్రీశైల సందర్శనము,
ఆంజనేయ స్వామికి సింధూర పూజ ఆకు పూజ చేయించుకోవడం వలన అనుకూల పరిస్థితులు ఉంటాయి. జమ్మి వృక్షానికి ప్రదక్షిణ చేయడం వలన మంచి శుభ ఫలితాలు అద్భుతంగా ఉంటాయని చెప్పవచ్చును. శ్రీ శుభం భూయాత్. ఓం తత్సత్. ఓం సహనా భవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శుభం. శ్రీ శుభం.